నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేస్. ముందుగా హెడ్లైన్స్. హై అలర్టులో హైదరాబాద్, వైజాగ్ ప్రజలను అప్రమత్తం చేస్తున్న బలగాలు. తిరుపతి దేవస్థానంలో తనిఖీలు, ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తం. ఐపీఎల్ నిరవధిక వాయిదా, ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం. ఉగ్రవాదుల చొరబాటు విఫలం, 7గురిని హతమార్చిన బీఎస్ఎఫ్. ఐపీఎల్ పై ఇండియా పాక్ వార్ ఎఫెక్ట్ పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లీగ్ దశ నుంచి ప్లే ఆఫ్స్ స్టేజ్కి ఐపీఎల్ చేరుకుంది. అయితే ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఐపీఎల్ వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ స్పష్టం చేసింది. ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సరైంది కాదని బీసీసీఐ భావించింది. అయితే మళ్లీ టోర్నీ ఎప్పుడు పునః ప్రారంభిస్తారనే దానిపైన బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. అయితే జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో పాక్ విరుచుకుపడ్డ క్రమంలో కేంద్రం బ్లాక్అవుట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ధర్మశాల స్టేడియంలోని ఫ్లడ్ లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఈ కారణంతో పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ అర్థాంతరంగా ముగిసింది. కాసేపటికే ఆ మ్యాచ్ను రద్దు చేస్తూ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో ఇవాళ బీసీసీఐ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఐపీఎల్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లను పోస్ట్ పోన్ చేయాలా లేదా సీజన్నే రద్దు చేయాలా అన్న అంశంపై బీసీసీఐ కీలకంగా చర్చించింది. ముందుగా చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు వంటి సురక్షిత నగరాల్లో తదుపరి మ్యాచ్లను నిర్వహించాలన్న ప్రతిపాదనలపై బీసీసీఐ చర్చించింది. కానీ చివరకు ఐపీఎల్ తాత్కాలిక వాయిదాకే బీసీసీఐ మొగ్గు చూపింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఓకే, ఇక ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే భారత్ పాక్ల మధ్య ఉన్న ఏదైతే యుద్ధ ప్రభావం భారతదేశంలో ఉన్న క్రికెట్ మీద కూడా పడిందనుకోవచ్చు. ఏదైతే మనం చూసాం, నిన్న ఏదైతే ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ మరో ప్లేస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా మ్యాచ్ను కూడా అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో ఇలాంటి క్రీడలు నిర్వహించడం అవసరమా అనే ప్రశ్న కూడా తలెత్తుతున్న నేపథ్యంలో బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే ఈ ఐపీఎల్ను తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఐపీఎల్కి సంబంధించి దేశంలో ఉన్న అన్ని స్టేడియాల్లో కూడా ఈ క్రికెట్ జరుగుతూ వస్తుంది. అయితే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ క్రికెట్ నిర్వహించడం కష్టంగా మారింది.
అందుకే మనం చూస్తున్నాం కదా, ఏదైతే ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ గురిపెట్టి చేస్తున్న దాడులు ఏవైతున్నాయో ఆ దాడులకి క్రీడాకారులు క్రికెటర్స్కి ఎఫెక్ట్ కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం చూసాము ధర్మశాలలో ఏ విధంగా జరుగుతుంది, పాక్ దాడులకు ప్రయత్నం చేసింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా పాకిస్తాన్ డ్రోన్లను ఎక్కుపెట్టడం జరిగింది, క్షిపణులను ఎక్కుపెట్టడం జరిగింది. దాని సకాలంలో భారత్ ఛేదించడంతో చాలా ముప్పు తప్పిందనుకోవచ్చు. అయితే ప్రస్తుతం అనవసరంగా ఇలాంటి ముప్పు తెచ్చుకోవడం అవసరమా అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఒక అడుగు ముందుకు వేసి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఏదైతే ఐపీఎల్ను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది, అంటే తాత్కాలికంగా వాయిదా వేస్తారా లేకపోతే తర్వాత రద్దు చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సీజన్ లోపల ఈ ఐపీఎల్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇది 18వ కాబట్టి ఇప్పటికే ప్లే ఆఫ్ దశకు చేరుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు వాయిదా వేయడమే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా క్రికెటర్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు భారత్ మీద ఉంటుంది. ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు చాలామంది ఇక్కడ ఐపీఎల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి రక్షణ కూడా మన బాధ్యతే. కాబట్టి వాళ్ళని సురక్షితంగా వారి ప్రాంతాలకు పంపించాల్సిన బాధ్యత భారతదేశం తీసుకుంది. కాబట్టి ముందుగా ఏవైతే ఐపీఎల్ని వాయిదా వేస్తూ ఎవరైతే విదేశీ క్రికెటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి దేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కూడా అన్ని ఏ రాష్ట్రాలు ఉన్నాయో అక్కడి నుంచి కూడా ఎక్కడి నుంచి సౌలభ్యం ఉంటుందో, ఎక్కడి నుంచి భద్రతకు అనుగుణంగా వెళ్ళగలుగుతారో ఆ ఎయిర్పోర్ట్ల నుంచి మాత్రమే వీళ్ళని పంపించే ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఐపీఎల్ నిర్వహణకు ఉత్తరాది రాష్ట్రాలు అయితే ఏవి కూడా సేఫ్ కాదు. దక్షిణాది రాష్ట్రాలు కూడా నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఎంతవరకు సేఫ్గా ఉంటుందని చెప్పలేం. కాబట్టి అనవసరంగా క్రికెటర్ల ప్రాణాల మీదకి తీసుకురావద్దని ఒక నిర్ణయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఐపీఎల్ ఈ సీజన్లో జరుగుతుందా లేదా అనేది ఇంకా ఒక అనుమానంగానే ఉంది. అయితే పోయే కొద్దీ రోజులు గడిచిన తర్వాత దీని గురించి బీసీసీఐ తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పీఓకేతో పాటు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి పాక్ ఉగ్రవాదుల స్థావరాలను మట్టి కరిపించింది ఇండియన్ ఆర్మీ. ఉగ్రవాదులు వారికి సహకరించేవారు భూమి అంచున దాక్కున్న వాళ్లను వెతికి చండాడుతామని ఇప్పటికే ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. భారత్ తన భద్రతా వ్యూహంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని మరింత దృఢపరిచింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ సైనిక శక్తిని, దౌత్యపరమైన ఒత్తిడిని సమన్వయం చేస్తూ పాకిస్తాన్పై బహుముఖ ఒత్తిడి తెస్తోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను టెర్రరిస్టులు అతి కిరాతకంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఇండియా పాక్పై ప్రతీకార చర్యకు పూనుకుంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్కు నీటి సరఫరాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్ బగ్లిహార్ ఆనకట్ట గేట్లు మూసివేయడంతో పాకిస్తాన్లో నీటి కొరత ఆందోళనలు పెరిగాయి. అలాగే పాకిస్తాన్ దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించి తన దౌత్య సిబ్బందిని రీకాల్ చేసింది. అటారీ చెక్పోస్టు మూసివేయటం, పాకిస్తానీ వీసాల రద్దు, ఎయిర్ స్పేస్ మూసివేత వంటి చర్యలతో భారత్ పాకిస్తాన్పై ఒత్తిడి పెంచింది.
ఇక అంతటితో ఆగని భారత్ శత్రుదేశం పాక్పై ఆపరేషన్ సింధూర్ను ప్రయోగించింది. పాకిస్తాన్లోని ముజఫరాబాద్, కోట్లీ, బహావల్పూర్లలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా స్థావరాలను భారత వైమానిక దళాలు ధ్వంసం చేశాయి. ఈ దాడులు నియంత్రణ రేఖ దాటకుండా క్షిపణులతో జరిగాయి. ఈ దాడితో భారత్ తన ఖచ్చితమైన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే భారత్ సైనిక చర్యను పాకిస్తాన్ పౌరులపై పిరికి దాడిగా అభివర్ణించి దీన్ని తీవ్రంగా ఖండించింది. ఈ దాడులను ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తి భారత్ చర్యలను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ముజఫరాబాద్లోని 2 మసీదులపై దాడి జరిగిందని, 9 మంది పౌరులు మరణించారని ఆరోపించింది. ఈ వాదనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కూల్చామంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇక నిన్న రాత్రి మరోసారి పాక్ రెచ్చిపోయింది. జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ నగరం, జమ్మూ డివిజన్లలోని ఇతర ప్రాంతాలతో పాటు సరిహద్దు పరిధిలోని సమీప ప్రాంతాలపై పాక్ డ్రోన్లతో విరుచుకుపడింది. జమ్మూ ప్రధాన టార్గెట్గా ఈ దాడులకు యత్నించింది. అయితే జమ్మూ, సాంబా, ఆర్ఎస్పురా ఇతర ప్రాంతాలలో పాకిస్తానీ డ్రోన్లు, తక్కువ శ్రేణి క్షిపణులను భారత బలగాలు అప్రమత్తంగా వ్యవహరించి నిర్వీర్యం చేశాయి. పాక్ను కోలుకోలేని దెబ్బతీశాయి. ఇక ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు పాక్ను ఒంటరి చేయాలనేది భారత్ ముందున్న ప్రధాన లక్ష్యం. పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో చర్చలు జరిపారు. పాక్ దాడుల సమాచారాన్ని పంచుకున్నారు. తన చర్యలను ఉగ్రవాద వ్యతిరేక చర్యలుగా వివరించి భారత్ అంతర్జాతీయ మద్దతు సంపాదించే దిశగా పనిచేస్తోంది. ఇందుకు గాను భారత్ బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ క్రమంలోనే పహల్గాం దాడిని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తి పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని భారత్ ఆరోపించింది. ఆపరేషన్ సింధూర్ను స్వీయ రక్షణ చర్యగా సమర్థించింది. తన చర్యలను వివరిస్తూ అంతర్జాతీయ మీడియాలో ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ఆశ్రయిస్తోందని, దీనిని అరికట్టడానికి ఆపరేషన్ సింధూర్ అవసరమని భారత్ అంతర్జాతీయ స్థాయిలో తన వాదనను వినిపిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో పాకిస్తాన్పై ఆంక్షలు విధించేందుకు భారత్ లాబియింగ్ చేస్తోంది. దక్షిణాసియా దేశాలు అంటే బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ సంబంధాలను బలోపేతం చేస్తూ పాకిస్తాన్ను ప్రాంతీయంగా ఒంటరిగా చేసే ప్రయత్నం చేస్తోంది ఇండియా. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్కు అంతర్జాతీయ మద్దతు చాలా అవసరం. కొన్ని దేశాలు బహిరంగంగానూ డిప్లొమాటిక్ గాను భారత్కు మద్దతు ప్రకటించాయి. పహల్గాం దాడి తర్వాత అమెరికా బహిరంగంగా భారత్కు మద్దతు ప్రకటించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ప్రధాని మోదీకి తమ పూర్తి మద్దతు ఉందని అన్నారు. ఇక ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్తాన్ ఉగ్రవాదులను కట్టడి చేయడంలో భారత్కు సహకరించాలని సూచించారు. భారత్తో ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి మార్కో రూబియో హామీ ఇచ్చారు. ఇక భారత్తో చారిత్రక సంబంధాల నేపథ్యంలో ఈ ఘర్షణలో భారత్కు రష్యా పరోక్ష మద్దతు ఇస్తుందని అంచనా. అలాగే యూకే పాకిస్తాన్కు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసి నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది. భారత్తో బలమైన ఆర్థిక, రక్షణ సంబంధాల కారణంగా యూకే భారత్కు మద్దతునిస్తుందనుకోవచ్చు. ఇజ్రాయిల్, ఫ్రాన్స్ భారత్తో రక్షణ ఒప్పందాలు కలిగి ఉన్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ఈ దేశాలు భారత్కు రక్షణ సామాగ్రి, ఇంటెలిజెన్స్ మద్దతు అందిస్తున్నాయి.
ఇక నార్త్ కొరియా విషయానికి వస్తే ఇండియాకు నార్త్ కొరియాతో మంచి సంబంధాలే ఉన్నాయి. 1962 నుంచి ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని పిలువబడే నార్త్ కొరియాకు ఇండియాకు మధ్య చాలా ఏళ్ల పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పలు ఒప్పందాలు జరిగాయి. వాణిజ్యపరంగా కూడా రెండు దేశాల మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. 2004లో భారతదేశంలో సునామీ వచ్చినప్పుడు నార్త్ కొరియా $30,000 ఆర్థిక సాయం చేసింది. కరోనా సమయంలో ఇండియా నార్త్ కొరియాకు అండగా నిలిచింది. దీంతో నార్త్ కొరియా సపోర్టు ఇండియాకే అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక పాక్ మద్దతిస్తే దేశాల విషయానికి వస్తే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని చైనా కోరినప్పటికీ పాకిస్తాన్తో దాని ఆర్థిక సైనిక సంబంధాల కారణంగా చైనా పాకిస్తాన్కు మద్దతిస్తోంది. టర్కీ గతంలో పాకిస్తాన్కు రాజకీయ మద్దతిచ్చింది. ముఖ్యంగా కాశ్మీర్ అంశంపై పాక్కు టర్కీ అండగా నిలిచింది. దీంతో ఈ ఉద్రిక్తతల సమయంలో కూడా టర్కీ పాకిస్తాన్ వైపు నిలుస్తుందని అంచనా. రెండు దేశాలు గరిష్ట సంయమనం పాటించాలని, దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి కోరింది. మొత్తానికి భారత భద్రతా వ్యూహంలో కొత్త దిశను సూచిస్తోంది. సైనిక, దౌత్యపర, ఆర్థిక చర్యల ద్వారా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతోంది. అంతర్జాతీయంగా భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ జోన్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 244 జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే దాడులపై అవగాహన పెంచేందుకు ఈ నగరాల్లో మాక్ డ్రిల్స్ జరిగాయి. అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎయిర్ రైడ్ సైరన్ల అప్రమత్తత గురించి వివరించారు. ఇక హైదరాబాద్లో అనేక అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భాగ్యనగరం చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగి ఉంది. గతంలోనూ హైదరాబాద్లో బాంబుల దాడులు జరిగాయి. నగరానికి దాయాది దేశానికి సంబంధించిన వారు రాకపోకలు సాగిస్తుంటారు. వారిలో ఉగ్రమూకలుండే అవకాశం కూడా ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. భద్రతా పరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో కేంద్రం హై అలర్ట్ జోన్ గా ప్రకటించింది. మరోవైపు హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రపంచ దేశాల వారు పాల్గొంటారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇక విశాఖ పోర్ట్ సిటీగా అంతర్జాతీయ రవాణా వ్యవస్థలో కీలకంగా ఉంది. గతంలో పాకిస్తాన్ బంగాళాఖాతంలో విశాఖ జిల్లాలో గజీ అటాక్ జరిగిన సంగతి తెలిసిందే.
భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ జోన్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 244 జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే దాడులపై అవగాహన పెంచేందుకు ఈ నగరాల్లో మాక్ డ్రిల్స్ జరిగాయి. అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కూడా కల్పించారు. ఎయిర్ రైడ్ సైరన్ల అప్రమత్తత గురించి కూడా వివరించడం జరిగింది. అయితే ఈ మొత్తానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, అయితే కేంద్ర ప్రభుత్వము పహల్గాం దాడి తర్వాత దేశంలోని 244 జిల్లాలను ముఖ్యంగా దేశంలో ఏదైతే ఉగ్రదాడి జరిగే అవకాశాలు ఉన్నాయో సెన్సిటివ్ ఉన్నటువంటి జిల్లాల లోపల 244 జిల్లాలను హై అలర్ట్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. అయితే తెలంగాణ నుంచి హైదరాబాద్ జిల్లా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం జిల్లాని హై అలర్ట్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఉగ్రవాద ముప్పు ఉంది అని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ బలగాలు ఎవరైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలగాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా అయితే ప్రజలు ఎక్కువగా సంచరించేటువంటి ప్రాంతాలను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము హై అలర్ట్ ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంతాల లోపల ఏవైతే ప్రజలు వెళ్తున్నారో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అవసరం లేకపోతే కనుక ఆ ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వము ఒక విషయాన్ని బయట చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాంతాల లోపల హైదరాబాద్ కానీ వైజాగ్లో కానీ కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించడం జరిగింది. మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలకు యుద్ధం సంభవిస్తే ఏ విధంగా చర్యలు ఉంటాయి, ప్రజలు ఏ విధంగా దానికి ప్రతిస్పందించాలనే విషయాలు ప్రజలకు తెలిసే విధంగా పోలీస్ వ్యవస్థతోటి ఈ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే హైదరాబాద్ పట్టణం లోపల చూసుకున్న కనుక మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషను, అదేవిధంగా సచివాలయం ఏరియా కానివ్వండి, తర్వాత కుక్కడపల్లి ఏరియా, అదేవిధంగా ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియా లోపల ప్రజలను ముఖ్యంగా అలర్ట్ చేయడం జరిగింది. దాంట్లో హైదరాబాదు లోపల చూస్తే కనుక చార్మినార్ ప్రాంతం, పాత బస్తీ ప్రాంతము, ఈ ఎక్కువ ప్రాంతాలు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పోలీసు బందోబస్తు కానీ, అదేవిధంగా సాయుధ బలగాలను కూడా మోహరించడం జరిగింది. అదేవిధంగా హైటెక్ సిటీ ప్రాంతము, గచ్చిబౌలి, ఈ ప్రాంతాల లోపల ఐటీ సెక్టార్స్ ఎక్కువ ఉన్న ఐటీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోపల విఐపీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కారణంగా ఈ ప్రాంతాన్ని కూడా హై అలర్ట్ జోన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలీసులు ప్రత్యేక గస్తీ వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పోలీస్ వాహనాల లోపల గస్తీ నిర్వహిస్తూ ఉన్నారు. అదే వైజాగ్లో చూసుకుంటే కనుక, విశాఖపట్నం లోపల చూసుకుంటే కనుక పోర్ట్ ఏరియా, ముఖ్యంగా చెప్పుకుంటే మనకు వైజాగ్ పోర్ట్ ఏరియా కానీ నేవల్ బేస్ ఏరియా ఏదో ఉంటుంది, డిఫెన్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా యుద్ధం జరిగేటువంటి అవకాశం వస్తే కనుక విశాఖపట్నం అనేది ఖచ్చితంగా హై అలర్ట్ జోన్గా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని హై అలర్ట్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు యుద్ధం సంబంధించిన టైంలో కూడా పాకిస్తాన్ సబ్మెరైన్ అక్కడ దాడి చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ యుద్ధ నౌకలు పోర్ట్ నుంచి బయటికి రాకుండా అప్పుడు ఏదైతే సంధి ఉందో షిప్స్ బయటకు వచ్చేటువంటి ఏరియా లోపల సబ్మెరైన్ మునిగిపోవడం జరిగింది. అప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అయితే ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ముందుగానే వైజాగ్లోని పోర్ట్ ఏరియాని, తర్వాత నేవల్ డిఫెన్స్ ఏరియాని హై అలర్ట్ జోన్గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్, ఇండియా లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల చాలా ముఖ్యమైనటువంటి కర్మాగారంగా ఉంది. అక్కడ వేల సంఖ్య లోపల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని కూడా హై అలర్ట్ జోన్గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గాజువాక, ద్వారకా నగర్, ఇక ఎక్కువ ప్రజలు నివసించేటువంటి ఏరియా, సెన్సిటివ్ ఏరియాలను కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఇక్కడ గస్తీ ఉండాలి, అక్కడ పోలీసు పహారా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ హైదరాబాద్ పట్టణం కానివ్వండి, తర్వాత వైజాగ్ పట్టణం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఖచ్చితంగా ఇటువంటి ప్రాంతాలకి, ఎక్కువ జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల పరిస్థితులను చూడాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా అక్కడ బ్యాగులు కానీ, తర్వాత టిఫిన్ బాక్సులు కానీ,
తర్వాత ఇంకేమైనా వస్తువులు అక్కడ ఎవరు లేకుండా పెట్టి వెళ్తే కనుక ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వెంటనే 100కి డయల్ చేసి ఏ ప్రాంతం లోపలనైతే ఇటువంటి వస్తువులు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా అనుమానంగా ఉన్నటువంటి వాటి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఈ హైదరాబాద్ లోపల ఇప్పటికే పోలీసులు కానివ్వండి, తర్వాత భద్రతా బలగాలు పూర్తిగా పట్టణం లోపల ఉన్నటువంటి ప్రతి ఏరియాను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అనుమానితులు కనుక ఎవరైనా కనిపిస్తే కనుక ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. శ్రవంతి, అయితే ప్రసన్న కుమార్, అంటే తెలంగాణలో తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. సో ఇదే సందర్భంలో దేశం మొత్తం కూడా చాలా అలర్ట్గా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ని కూడా రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. మరి ఈ సమయంలో ఐపీఎల్ని కదా రద్దు చేసినట్టు ఈ అందాల పోటీలను రద్దు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదా వాయిదా వేస్తారా, సజావుగా సాగే ప్రయత్నం చేస్తారా? శ్రవంతి, ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ ఉన్నాయో ఇప్పటికే అన్ని దేశాల నుంచి సుమారు 114 దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్కి రావడం జరిగింది. అయితే ఈ పాక్ ఇండియా యుద్ధ వాతావరణము సంభవించడం వల్ల ఖచ్చితంగా దేశ భద్రత అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు ఉన్నాయో పోటీలను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మిస్ వరల్డ్ పోటీలు మరి రద్దు చేస్తారా లేకపోతే పోస్ట్పోన్ చేస్తారా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అది అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల సమావేశం నిర్వహించేసి మరి మిస్ వరల్డ్ పోటీలు అందరూ ఆల్రెడీ వచ్చి ఉన్నారు కాబట్టి ఈ పోటీలో నిర్వహించాలా లేకపోతే పోస్ట్పోన్ చేయాలా లేకపోతే పూర్తిగా రద్దు చేయాలనే విషయాన్ని మాత్రం అతి త్వరలో తెలుస్తుంది. శ్రవంతి, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్. భారత్లోకి చొరబడేందుకు యత్నించిన పాక్ ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ హతమార్చింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నించారు. వీరి ప్రయత్నాలను బీఎస్ఎఫ్ తిప్పికొట్టింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వివరాలను బీఎస్ఎఫ్ ఎక్స్ పోస్టులో వెల్లడించింది. దీంతో పాటు పాక్కు చెందిన డన్బార్లోని పోస్టును బీఎస్ఎఫ్ దళాలు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో పాక్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. రాజస్థాన్లో 1037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది. ఇక పంజాబ్లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. సరిహద్దుల్లోని 6 జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిలో ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజ్లికా, అమృత్సర్, గురుదాస్పూర్, తార్న్ తరన్ స్కూళ్లను మూసివేశారు. మరి కాసేపట్లో అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. అమిత్ షా నివాసానికి అజిత్ దోవల్ వెళ్లారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. యుద్ధ పరిస్థితులు, సరిహద్దు భద్రత, సైనిక చర్యపై సమీక్షించారు. ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐబీ అధికారులు హాజరయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. నమస్తే.